there are different leaves, the parts of leaves అంటే మనకు అందరికీ తెలుసు. పార్ట్స్ ఆఫ్ లీవ్, వాట్ డస్ ఏ లీఫ్, ఫాలింగ్ ఆఫ్ లీవ్స్ ఆర్ యూస్ఫుల్. మనకి లీవ్స్ అనేవి ప్లాంట్స్ నుంచి వస్తాయి. సో ప్లాంట్స్ ఎప్పుడు కూడా మనకి అరౌండ్ అవర్ హౌస్ మన చుట్టూ, ఇంటి చుట్టూ వాటిని మనం నాటుకోవాలి, ప్లాంట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి, మనకు కావలసినటువంటి ఆక్సిజన్ కానీ, లైట్ కానీ, లేకపోతే ఫ్రెష్ ఎయిర్ కానీ, ఇవన్నీ కూడా మనకి చక్కగా వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ప్లాంట్స్ హ్యావ్ లీవ్స్. ఎక్కువ భాగం లీవ్స్ లేని ప్లాంట్స్ ఉన్నాయి మనకి. లీవ్స్ లేని ఉన్నాయా? మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్, ఎక్కువ భాగం ప్లాంట్స్ అన్నిటికీ ఏముంటాయి? లీవ్స్ ఉంటాయి. సో లీవ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ డిఫర్ ఇన్ షేప్, సైజ్, స్మెల్ అండ్ కలర్. కొన్నేంటి డిఫరెంట్ షేప్లో ఉంటాయి. ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కో రకమైనటువంటి షేప్ ఉంటాయి. బనానా లీఫ్ వేరుగా ఉంటుంది, పపాయ లీఫ్ వేరుగా ఉంటుంది, రోజ్ ప్లాంట్ లీఫ్ వేరుగా ఉంటుంది, తర్వాత క్రోటాన్ ప్లాంట్ కానీ, వామ్ కదా, పార్ట్స్ ఆఫ్ లీఫ్. ఇట్లా మన దగ్గర ఉన్నాయి, మన గార్డెన్లో అవన్నీ ఉన్నాయి. మందార, హైబిస్కస్ యొక్క ప్లాంట్ షేప్ వేరుగా ఉంటుంది, లీఫ్ షేప్ వేరుగా ఉంటుంది. తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి మన దగ్గర? మిర్చి, తర్వాత టమాటో, ఇవన్నీ ఒకే విధంగా ఉన్నాయా? సో నో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సమ్ లీవ్స్ ఆర్ బిగ్ ఆర్ స్మాల్. కొన్నింటి లీవ్స్ పెద్దగా ఉంటాయి, స్మాల్ చిన్నగా ఉండొచ్చు. అండ్ ఇఫ్ యూ క్యాన్ సే అండ్ అబౌట్ ఏ ప్లాంట్ అండ్ వేర్ ఇట్ గ్రోస్ బై లుకింగ్ ఇట్స్ లీవ్స్. ఇప్పుడు మనం చూడగానే ఇది ఏం ప్లాంట్ అని చెప్తాం? వేటిని చూసి చెప్తాం ఈ ప్లాంట్ ఏంటి అని పేరు ఎట్లా చెప్తాం? పలానా నేమ్ ఉంది ఈ ప్లాంట్కి ఇది అని చెప్పి ఎలా చెప్తాం? మనం ఏం చూసి చెప్తాం? ప్లాంట్స్లో ఏం చూస్తే మనకు అర్థమైంది పలానా ప్లాంట్ అని? టమాటా ప్లాంట్, మిర్చి ప్లాంట్ ఇలా ఉంటుంది. లీవ్స్ చూసి, వాటి యొక్క లీవ్స్ చూసి వెజిటేబుల్స్ ముందు వస్తాయా? వాటి యొక్క ఫ్రూట్స్ వస్తాయి అప్పుడే. ఫస్ట్ మనం లీవ్స్ చూసాక ఆ లీవ్స్ని చూసినప్పుడు మనం ప్లాంట్స్ ఇలా టమాటా ప్లాంట్, దిస్ ఈజ్ టమాటా, దిస్ ఈజ్ పపాయ, దిస్ ఈజ్ బనానా అని చెప్తాం, అంతేనా? సో అలాగే పార్ట్స్, ఆ లీవ్స్కి ఏముంటాయి? పార్ట్స్ ఆఫ్ లీవ్స్ ఏమేమి ఉంటాయి? పెటియలి, తర్వాత స్టిపుల్స్, మిరింద, వెయిన్, స్మాల్ నెట్టెడ్ వెయిన్. కొన్నేంటి చాలా నెట్లు అంటే కొన్ని. ఒక ప్లాంట్ తీసుకురా, అలా పెద్ద ఆకు తీసుకురా, కోసుకురా, ఆగుదా ఆ లీవ్స్ తీసుకురా. 2 మందారది ఒకటి, అక్రోటాన్ది ఒకటి. గ్రీన్ది ఒకటి, గ్రీన్ కలర్లో ఉంది ఒకటి, ఎల్లో కలర్లో ఉంది. తేవాలి, 2 తేవాలి. కింద కానీ వస్తుంది అది కూడా అంతే, ఎల్లో కలర్ మంచిది తీసుకురా. ఇది ఇటువైపు చూడు, పెద్దది ఇటువైపు, అది కింద కానీ. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక ట్రీ కూడా ఉంది మనకి, ఇంకోటి క్రిస్మస్ది, అవునా? ఇప్పుడు చూడండి, ఇదేంటి? క్రోటాన్. అంటే ఇది గ్రీన్ కలర్ నుంచి చిన్నగా ఏమొస్తుంది? ఎల్లో కలర్లోకి వస్తుంది. దీని షేప్ ఒకే విధంగా ఉన్నాయా? లేవు కదా. సో డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్క షేప్. ఇందులో చూడండి, ఇక్కడ మీకు వెయిన్స్ బాగా కనిపిస్తాయి. ఇదిగో ఇట్లా ఉన్నాయి చూసారా? ఇలా ఉన్న వాటిని వెయిన్ అంటాం. ఈ మధ్యలో ఉన్నది చూసారా? ఈ మధ్యలో ఉన్నది దీనికి మెయిన్ వెయిన్. చూడండి, ఇప్పుడు మనం కూడా బ్యాక్ సైడ్ ఇలా చూస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వెన్నెముక ఉంటుంది, బ్యాక్ బోన్. ఆ బ్యాక్ బోన్కి మిగిలినవన్నీ పక్కటెముకలు ఉంటాయి చూసారా? ప్రక్కటెముక, అవన్నీ జాయింట్ అయి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏంటి? ఈ వెన్నెముక దీనికి సపోర్ట్. ఈ పక్కటెముకకి ఏదైనా ఇరిగిందంటే అట్లా వెయిన్స్, అక్కడ నుంచి మళ్ళీ మనకు వెయిన్స్ ఉంటాయి. ఇది ఇట్లా పెట్టండి మీ చెయ్యి, ఇలా మీకు చిన్న వెయిన్స్ ఉన్నాయి చూడండి. ఇదిగో వీటిని ఇట్లా ఉన్నాయి చూసారా? పచ్చగా ఇలా ఉన్న వాటిని వెయిన్స్ అంటారు, నరాలు అని. అర్థమైందా? వెయిన్ అంటే నర. అలాగే ఈ లీఫ్కి కూడా ఏముంటాయి? చిన్న వెయిన్స్ ఇవి ఉన్నాయి, ఇంకొంచెం పెద్దవి. దీనికి మళ్ళీ ఇంకోటి ఉంది చూడండి, మధ్యలో ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి. సో గాడ్స్ క్రియేటెడ్ రియల్ ఇది.
దేవుడు ఎట్లా ఆకులను సృష్టించాడో. తర్వాత దీనికి కూడా ఉన్నాయి చూడండి, వెనక వైపు కనిపిస్తున్నాయి, నీకు ముందు వైపు కనిపిస్తున్నాయి. దీనికి డిఫరెంట్గా ఉన్నాయి, దీనికి డిఫరెంట్గా ఉంది. సో ఒక్కొక్క దానికి డిఫరెంట్ షేప్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ బుక్లో కూడా సేమ్ ఇదే షేప్ ఉంది, అవునా? సో సో ఇట్లా ఏంటి, పపాయ లీఫ్ కూడా అక్కడ ఉంది, పపాయ లీఫ్ ఉంది మీ బుక్లో. తర్వాత మ్యాంగో లీఫ్ ఉంది, బనానా లీఫ్ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ షేప్లో కనబడతాయి. ఎవ్రీ లీఫ్ హ్యాస్ ప్యాటర్న్ అండ్ ఇట్స్ లీఫ్ బ్లేడ్. లీఫ్ బ్లేడ్ అంటే ఏంటంటాం, ఇది ఇక్కడ చివరి ఉంది చూసారా, ఇది బ్లేడ్ లాగా ఉందా, ఇక్కడ ఒక రంప ఉంది చూసారా, కట్ చేస్తాం మేము అప్పుడప్పుడు. ఇట్లా బ్లేడ్, ఇది దాన్ని బ్లేడ్ అంటే. ఇది మనం ఇట్లా తుంచగానే ఏమైపోద్ది, కట్ అయిపోద్ది. సో అంటే ఇలాగా లీఫ్ బ్లేడ్, ఇది కట్ చేస్తే దాని షేప్ కాస్త మారిపోద్ది, అవునా? సో ఇట్లా దీన్ని లీఫ్ బ్లేడ్ అంటారు. కొన్నిటికే ఉన్నాయి, దీనికి లేదు. మళ్ళీ ఇట్లా దీనికి లేదు చూడండి, అంటే కొన్నిటికి మాత్రమే ఉంటాయి. అందుకే వాటి డిఫరెంట్ షేప్, వాటిని చూడగానే ఇది పలానా చెట్టు అని చెప్తాం. ఇంకా క్రిస్మస్ ట్రీ వేరుగుంది కదా చూడండి, అది వేరుగుంది, దాని లీఫ్ వేరుగా ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ షేప్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది చెప్పాను నేను, ఇది మెయిన్ వెయిన్ అని, దీనిలో ఇది మెయిన్ వెయిన్. తర్వాత ఇవన్నీ సపోర్టింగ్ వెయిన్స్. ఇంకా స్మాల్ వెయిన్స్ ఉన్నాయి చూడండి, ఇంకా స్మాల్ వెయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడ దీన్ని ఏమంటారంటే స్టమాటో, ఏమంటారు, స్టమాటో అని చెప్తాం. మీ బుక్లో అదే ఉంది. అండర్ సైడ్ ఆఫ్ ద లీఫ్ యూ కెన్ సీ దీస్ స్టమాటో విత్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. సో స్టమాటో హెల్ప్ అస్ టు ప్లాంట్ టు బ్రీత్. ఇది ఏం చేస్తుంది, ఇవన్నీ ఏం చేస్తాయి, మెయిన్ ఇదిగో ఇక్కడ నుంచి ఇదంతా సపోర్ట్, వాటర్ పోసిన తర్వాత మనకి ఈ వాటర్ ఇక్కడికి వెళ్ళిపోయి దీని నుంచి మళ్ళీ అది ఎక్కడి నుంచి మనం మెయిన్ బ్రాంచ్ నుంచి తీసాం కదా, ఈ బ్రాంచ్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. మనం పోసినట్టు వాటర్ కింద నుంచి వచ్చేసి ఆ వాటర్ అంతా ఇలా వచ్చేసి ఇది రోజు ఫస్ట్ చిన్నగా ఉంది కదా, ఫస్ట్ చిన్నగా ఉంది, తర్వాత కొంచెం ఇది చాలా పెద్దగా అయింది చూడండి. ఇలా డిఫరెంట్గా ప్రతిరోజు మనకి రకరకాలైనటువంటి షేపుల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా మనం మనీ ప్లాంట్ వేసాం, అక్కడ మనం ప్లాంట్స్ మనం చెప్పాల్సిన అవన్నీ మనకు తెలిసినాయి అనమాట. వాట్ ఈస్ ఏ లీఫ్ ఫుడ్. ఇప్పుడు లీఫ్ ఏం చేస్తుంది, సన్ రైసెస్ ఉన్నాయి కదా, ఎండలో ఉంటేనే ప్లాంట్ బ్రతుకుద్ది, బాగా వస్తాయి ఆకులు. సో ఆ సన్ రైజ్ కావాలి, ఎయిర్ కావాలి, దానికి ప్రతిరోజు మనం వాటర్ పోయాలి. సో ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని సన్ రైజ్లో ఒక చిన్న చిగురు లాంటిది వస్తుంది ప్రతిరోజు. ఫస్ట్ ఆ చిన్న చిగురు కాస్త నెక్స్ట్ డే చూడగానే కొంచెం పెద్దది. క్రిస్మస్ ట్రీ కూడా చూడండి, ఫస్ట్ వచ్చినప్పుడు స్మాల్గా ఉంది, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా. అలా రోజుకి ఏమవుతుంది, అది ఆ ఆకులన్నీ కొంచెం పెద్దవి, ఈ బ్రాంచెస్ కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ దాన్ని క్లోరోఫిల్, ఇదిగో చూడండి, ద లీవ్స్ ఆర్ గ్రీన్ కలర్. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్లో నుంచి ఎల్లో కలర్లో వచ్చింది కదా, అక్కడ ఇచ్చాడు చూడండి, లీవ్స్ మేక్స్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్. ఇది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఆల్ గ్రీన్ లీవ్స్ హ్యావ్ ఏ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్. అంటే ఈ చిన్న దీన్ని ఈ మొత్తాన్ని కలిపి పిగ్మెంట్ అంటారు. లీవ్స్ ఆర్ గ్రీన్ కలర్. దిస్ పిగ్మెంట్ గ్రీన్ లీవ్స్ కంబైన్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ క్లోరోఫిల్ ఇన్ ద ప్రజెన్స్ సన్లైట్ టు మేక్ ఫుడ్. అంటే ఈ యొక్క గ్రీన్ లీవ్స్ కాస్త ఎల్లోగా మారి కొద్ది రోజులు అయిన తర్వాత ఆ సన్లైట్ని గ్రహించి అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ అది వేరే విధంగా మారిపోద్ది. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఫోటోసింథసిస్. అంటే ఆకులు రాలిపోతాయి, కొన్ని రోజులు అయినాక ఆకులు మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఇలా ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది, ప్లాంట్ ఉన్నంతకాలం, పెద్ద ట్రీ అయినా సరే ఈ ప్రాసెస్ నిత్యం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఫోటోసింథసిస్ అంటారు. అక్కడ టిక్ కొట్టుకోవాలి మీరు పెన్సిల్కి, మీ రెడ్ మార్క్స్తో ఉన్నాయన్నీ టిక్ కొట్టాలి. సో అట్లా ఫోటోసింథసిస్ అనేది ఏర్పడుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారు, సిన్స్ ద లీవ్స్ మేక్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్ దే ఆర్ కాల్డ్ కిచెన్స్ ద ప్లాంట్. కొన్నింటి మనకి ఆహారం, ఈ లీవ్స్ ఆహారంగా తింటాం. ఏంటి అవి, ఏమేం కూరలు తింటాం, ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, తోటకూర, పాలాకు,
తర్వాత కరివేపాకు, ఇంకా ఇంకా గోంగూర మెయిన్. గోంగూర తిన్నోళ్ళు ఉంటారా? ఇక్కడ ఉంటారు బొల్లపల్లిలో. సో మెయిన్ చాలా మంచిది ఐరన్. ఎర్ర గోంగూర తింటే గోంగూర ఐరన్ కంటెంట్, మనకు ఐరన్ పెరుగుతుంది అనమాట, రక్తం పెరుగుతుంది. సో కాబట్టి ఇలాంటివన్నీ మనము తింటాం. క్యాలియస్ అండ్ క్రోటాన్ ప్లాంట్ అక్కడ వేసాడు చూడండి. క్రోటాన్ ప్లాంట్స్ హ్యావ్ కలర్డ్ లీవ్స్. దేర్ కలర్ఫుల్లీ chlorophyll is hidden under the other colors. సో దే కెన్ ఆల్సో మేక్ ఫుడ్ లైక్ గ్రీన్ లీవ్స్. అవి కూడా ఏం చేస్తాయంటే గ్రీన్ లీవ్స్ అన్నీ పోయి ఎల్లో కలర్స్ లాగా మారుతాయి. అప్పుడు అది ఈ చెట్టు చూడండి, ఇది అంత పెద్దగా అయిపోయింది కదా. సో అట్లా దాని యొక్క కలర్ని, దీని కలర్ని చేంజ్ చేసుకోవట్లేదు, అది మాత్రమే కలర్ చేంజ్ చేసుకుంటుంది. ఇది ప్లాంట్స్ కన్స్టెంట్లీ లూజ్ వాటర్ త్రూ దే లీవ్స్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. చూడండి నేనేం చెప్పాను, ఎల్లో కలర్ గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్లకు మార్చుతున్నాయి కదా. ఆ ప్లాంట్స్కి ఆ కలర్స్ మార్చుకునేటువంటి గుణం కూడా ఉంటుంది, అందుకని దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. బట్ యూ కెనాట్ సీ దేర్ ప్రాసెస్ ఇఫ్ యూ పుట్ ఏ ప్లాంట్ ఇన్సైడ్ ప్లాస్టిక్ బ్యాగ్ అండ్ fasten some will towards drops of the inside of the bag. The drops can see come from the leaves of the plant. ఇప్పుడు చూడండి కొన్నిసార్లు ఏం చేస్తారు, చాలామంది గోతాల్లో పెడతారు. గోతాల్లో మట్టి పోసి అందులో పెడితే ఈ గోతంలో నుంచి మంచిగా ఒక బ్యాగ్లో పెట్టేస్తే ఆ వాటర్ ఎయిర్ వస్తుందా ఉంటుంది బ్యాగ్లో, చక్కగా వాటర్ కూడా దిగిపోతాయి. సో మంచిగా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత క్యాలస్ లీవ్స్ ఆర్ క్రోటాన్, అక్కడ కింద పెట్టారు చూడండి. మష్రూమ్స్, పుట్టగొడుగులు చూసారా? పుట్టగొడుగులు ఎవరైనా చూసారా? పుట్టగొడుగులు, ఈస్ట్, సో ధాన్యం. నెక్స్ట్ ఇలాగా సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ లైక్ స్పినాచ్, క్యాబేజ్ అండ్ లెట్యూసీ స్టోర్ ఫుడ్. వీ కెన్ ఈట్ దెమ్ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. ఇవన్నీ ఏంటి, క్రోటాన్ ప్లాంట్ తినంగానే షోకి మనం ఎందుకు వేసుకున్నాము, జస్ట్ షోయింగ్. కానీ మష్రూమ్స్ తింటాం, ఈస్ట్ తింటాం. సో వీటన్నిటిని మనం ఆహారంలో భాగంగా ఉపయోగిస్తాం. సమ్ ప్లాంట్స్ హ్యావింగ్ క్లోరోఫిల్ అండ్ మ్యాగ్జిన్ can grow from leaves. Small leaf birds grow around edges of their leaves. When these birds fall off into the ground, they take roots and ground. And చూడండి కొన్నింటి కింద ఉంటాయి చూడండి, బ్రియోఫిలం అనేటువంటి, తర్వాత మెక్సికన్ హ్యాట్, ఇవి పేర్లు అన్నమాట. మెక్సికన్ హ్యాట్ అండ్ బ్రియోఫిలం అనేటువంటి లీవ్స్ మనకి ఎప్పుడు కనబడుతుంటాయి, నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట. అవి లీవ్స్ ఫాల్ డౌన్ వెన్ దే యూస్ అప్ ద క్లోరోఫిల్ ఇన్ దట్ దెమ్. ద లీవ్స్ ఆల్సో డ్రై అప్ when plants do not get enough water and sunlight. కొన్నిసార్లు ఏంటి, ఎండిపోతాయి. ఎప్పుడు ఎండిపోతాయి ప్లాంట్స్ చెప్పండి? ప్లాంట్స్ ఎప్పుడు ఎండుతాయి? వాటర్ దానికి పోయిపోతే, వాటర్ కనుక వితౌట్ వాటర్ ప్లాంట్స్ కెనాట్ లీవ్. అర్థమైందా? సో అందుకని మనం ఎప్పుడు వాటర్ పోస్తూ ఉండాలి. చెట్లు కనుకుంటే మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా ఎవరైనా చెట్లకు నీళ్ళు పోసి వెళ్ళండి అని చెబుతాం. సో వీ హ్యావ్ టు డూ ద plants. And trees shall also their leaves once in a year. Some trees shed few leaves throughout their. కొన్ని చెట్ల ఆకులు సంవత్సరం అంతా రాలుతూనే ఉంటాయి. కానీ కొన్ని చెట్ల ఆకులు ఏమవుతుంది, స్ప్రింగ్ సీజన్లో ఆల్మోస్ట్ ఆల్ చెట్లు స్ప్రింగ్ సీజన్లో ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త. దానికి నీమ్ ట్రీ ఎగ్జాంపుల్. వేప చెట్టు ఏం చేస్తుంది, ఎండాకాలం వస్తే ఉగాది వచ్చేసరికి మొత్తం ఆకులను రాలిపోయి పూలు వచ్చేస్తాయి, కొత్త ఎగురు వచ్చేస్తాయి, ఆ పూలు వచ్చేస్తాయి, పూలు కాయలు అవన్నీ వస్తాయి కదా. ఆ పూలతోటి మన వాళ్ళు పచ్చడి చేసుకుంటారు, ఉగాది చట్నీ అని. సో అదంతా సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో జరుగుతుందా. సో ట్రీస్ షెడ్ దేర్ ఫ్లవర్స్ త్రూఅవుట్ ద ఇయర్. హ్యావ్ యూ సీన్? ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. గుల్మోహర్ ట్రీ పెద్ద చెట్టు అయిపోయింది చూడండి. గుల్మోహర్ ట్రీ ఈజ్ వింటర్. ఆ వింటర్లో దానికి బాగా పెద్ద పూలు వస్తాయి. వింటర్లో చాలా ఇష్టం అన్నమాట మంచుకి అవి. సో లీవ్స్ ఆర్ యూస్ఫుల్
లీవ్స్ నీమ్ అండ్ తులసి ఆర్ యూస్ఫుల్ మెడిసిన్. ఇప్పుడు చూడండి, ఇంకా ఈ ట్రీస్లో నీమ్స్ ఉన్నాయి. నీమ్ ట్రీ ఉంది మన పక్కనే పెద్దది. తర్వాత తులసి మొక్క ఉంది చూడండి అక్కడెక్కడ. తులసి చెట్టు తెలుసు అందరికీ. చిన్న మొక్క ఉంది. అందుకే మన స్కూల్లో అన్నీ అలాంటివన్నీ పెంచాలి. ఎక్కడైనా మొక్కలు ఉంటే అలాంటివి తేవాలి. మీరు ఏదో ఎగురుకుంటూ వెళ్ళిపోవడం ఆడుకోవడం కాదు. సో అవి మెడిసినల్ ప్లాంట్. ప్రతిరోజు మనం వేసుకునే మెడిసిన్స్లో వాటిని ఉపయోగిస్తారనమాట. అలాగే మనం డైరెక్ట్గా లీవ్స్, ఇంకా చూడండి పైన తీగలుగా ఉంది చూడండి దాని మీద. సో అదేంటి తిప్పతీగ అంటారు దాన్ని. ఆ తిప్పతీగని కనుక రోజు కనుక మనం వెళ్తే ఆఫ్రిన్ వాళ్ళ అమ్మమ్మ రోజు వేసుకుంటారు చూసారా. మనకున్న జబ్బులు శరీరంలో ఏదైనా జబ్బు ఉంటే అది తీసివేస్తుంది అనమాట మెడిసిన్ వేసుకోకుండా. అండ్ మెనీ యానిమల్స్ లీవ్స్ ఫుడ్. ద లీవ్స్. తర్వాత ఇంకోటి ఏంటి, యానిమల్స్కి ఫుడ్ కూడా ఉపయోగపడతాయి లీవ్స్. చాలా చెట్లు తినే యానిమల్స్ని బ్రతుకుతాయి అనమాట. వీఆర్ ఆల్ డిపెండింగ్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి. మనం వాళ్ళు లీవ్స్ చూడండి, మనము కర్రీ లీవ్స్. తర్వాత బిర్యానీ ఆకు ఉంది, కొరియండర్, మింత్. ఇక్కడ చూడండి పుదీనా ఉంది, మనకి కొత్తిమీర ఉంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, కర్రీలో వేసుకోవడానికి ఉపయోగపడతాయి. అన్నంలో వేసుకుంటాం మనం. పలావ్ చికెన్ చేసినప్పుడు ఆ పలావ్ ఆకుల్ని కూడా అన్నంలో వేస్తాం అన్నమాట. ద రూట్స్ ఆఫ్ హట్స్ మేడ్ యూసింగ్ దేర్ కోకోనట్ ఫామ్ అండ్ డేట్ ఫామ్స్. ఇంకా ఏమున్నాయి, కోకోనట్ ఫామ్స్ ఉన్నాయి. తేజ్ పట్టా అంటే పలావ్ ఆకులు ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్నాయి చూడండి ఇండిగో లీవ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు. తర్వాత కింద తులసి లీవ్స్, తర్వాత నీమ్ లీవ్స్. ఇవన్నీ డిజైన్స్ ఆన్ ద పామ్ ఇన్ హెన్నా. ఇవన్నీ కలిపేసి హెన్నా తయారు చేస్తున్నారు. హెన్నా తయారు చేస్తే చేతులకి, తలకి, వాటికి, వీటికి అన్నిటికీ పెట్టుకుంటారు. కాబట్టి లీవ్స్ అనేవి మనకి ఇన్ని విధాలుగా, ఫస్ట్ ఆకుకూరల్లో ఉపయోగపడుతుంది. తర్వాత మనకి మెడిసినల్గా తయారవుతుంది, మెడిసినల్ ప్లాంట్స్లో ఉపయోగిస్తారు. తర్వాత లాస్ట్లో మనకి యానిమల్స్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనకి ఏం ఉపయోగపడతాయి అంటే ఇవన్నీ మంచి ఆహారానికి. ఆ తర్వాత మనం తలకి, చేతులకి అట్లా గోరింటాకు కానీ లేకపోతే హెన్నా పెట్టుకోవడానికి కానీ వీటన్నిటికీ మనకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ హ్యావ్ గ్రీన్